ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా పార్టీలు కసరత్తు చేస్తున్నాయా? ఎక్కడా తమ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారా? 4 ఏళ్ల ముందే బీఆర్ఎస్ వ్యూహాలు గీస్తుందా? చంద్రబాబు కూడా తనను తాను పరీక్షించుకుంటున్నారా? మరి వైసీపీ అధినేత జగన్ ఎందుకలా చేస్తున్నారు? ప్రస్తుతం చంద్రబాబుతో పోల్చుకుంటే వైసీపీ బాస్ గ్రాఫ్ ఎలా ఉంది? నాయకులపై ప్రజల మధ్య జోరుగా చర్చ. గతంలో ఎన్నికలకు ఏడాది ముందే అప్రమత్తం. ప్రస్తుతం 3 ఏళ్ల ముందే నాయకుల అలర్ట్. తమ గ్రాఫ్ పడిపోకుండా లీడర్ల వ్యూహాలు. గ్రాఫ్ విషయంలో బీఆర్ఎస్ అలర్ట్. తనను తాను పరీక్షించుకుంటున్న చంద్రబాబు. జగన్ గ్రాఫ్ పడిపోయిందని పార్టీలో చర్చ. నాయకులన్నాక ప్రజల మధ్య చర్చ ఉంటుంది. వారిచ్చే మార్కులు కూడా అవసరం. ఒకప్పుడు నాయకులు, ప్రజల ఆలోచనలు వేరేగా ఉండేవి. ఎన్నికలకు ఏడాది ముందు నాయకులకు ప్రజల్లో మార్కులు ఎలా ఉన్నాయనే చర్చ ఉండేది. పార్టీలు కూడా ఎన్నికలకు ముందు అప్రమత్తమయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్నికలకు కనీసం 3 ఏళ్ల నుంచే పార్టీలు, నాయకులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల్లో తమ గ్రాఫ్ పడిపోకుండా పెంచుకునే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గత టీడీపీ అయినా, ప్రస్తుత తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయినా ఈ గ్రాఫ్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి. సమస్యల మాట ఎలా ఉన్నా తాము సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్తలు పడ్డాయి. ఎన్నికలకు 3 ఏళ్ల ముందు నుంచే టీడీపీ అలర్ట్ అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే 4 ఏళ్ల ముందే అలర్ట్ అవుతూ ప్రజల మధ్యకు వచ్చింది. మరి ఇలా చూసుకుంటే వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నాయి? ఇప్పటికీ ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది అయింది. మరో 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు. అలాగని కూర్చుంటే నాయకుల గ్రాఫ్ పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు తరచుగా తనను తాను పరీక్షించుకుంటున్నారు. తన పాలనను పరిశీలించుకుంటున్నారు. తద్వారా ప్రజల్లో తన ఇమేజ్ దెబ్బతినకుండా, గ్రాఫ్ పడిపోకుండా కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆయన ఈ గ్రాఫ్లు, లెక్కలు వేసుకోవడం లేదు. అంతా ఎన్నికలకు ముందు చూసుకుందాం అనుకున్నారేమో తెలియదు గాని ప్రజలను పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు గ్రాఫ్ డమాలని పడిపోయిందన్న చర్చ సొంత పార్టీలోనే వినిపిస్తుంది. ఇక చంద్రబాబు ఇమేజ్ రోజురోజుకి పెరుగుతూ ఉండగా జగన్ ఇమేజ్ అంతకు 2 స్థాయిలో తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం జగన్కు 10% మేరకు మాత్రమే పాజిటివిటీ ఉందని తెలుస్తుంది. చంద్రబాబుకు ఎన్నికలకు ముందున్న 80% పాజిటివిటీ కొంత తగ్గుతూ, మరింత పెరుగుతూ 80% దగ్గర నిలకడగా ఉందన్న చర్చ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ అలర్ట్ కాకపోతే ఎన్నికల సమయానికి మరింత పడిపోయే అవకాశం ఉందని పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు.